బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష సర్వర్ డౌన్ సమస్య ఎదురైంది. వాస్తవానికి ఉదయం 8:30 పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. 10:30 వరకు ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ 9:30 దాటినా ప్రారంభం కాలేదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాచకొండ పరిధిలోని హయాత్ నగర్ అయాన్ డిజిటల్ జోన్లో ఈ పరిస్థితి దాపురిచ్చింది. అధికారులను ప్రశ్నించిన అభ్యర్థులు సర్వర్ డౌన్ కారణంగా పరీక్ష గంట ఆలస్యం అవుతుందని చెప్పినట్లు సమాచారం. దాదాపుగా రాష్ట్రంలోని పలు సెంటర్లలోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదురైనట్లు సమాచారం. కాగా హయాత్ నగర్ అండ్ డిజిటల్ జోన్ కేంద్రంలో సర్వర్ డౌన్ కారణంగా ఇప్పటి వరకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించలేదు. అభ్యర్థులంతా రోడ్డుపైనే నిరీక్షిస్తున్నారు. కాగా ఈ ఆలస్యం ప్రభావం తర్వాత షెడ్యూల్లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులపై పడనుంది. పీజీటీ పరీక్షలు ఈ నెల 2 నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇంగ్లీష్ పరీక్షకు మాత్రం సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురుకుల పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష సర్వర్ డౌన్ సమస్య ఎదురైంది. ప్రధానంగా వాస్తవానికి ఉదయం 8:30 పరీక్ష ప్రారంభం కావాల్సి ఉంది. 10:30 వరకు ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ 9:30 దాటినా ప్రారంభం కాదు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. రాచకొండ పరిధిలోని హయాత్ నగర్ అయాన్ డిజిటల్ జోన్లో ఈ పరిస్థితి దాపురిచ్చింది. అధికారులను ప్రశ్నించిన అభ్యర్థులు సర్వర్ డౌన్ కారణంగా పరీక్ష గంట ఆలస్యం అవుతుందని చెప్పినట్లు సమాచారం. ఇక దాదాపుగా రాష్ట్రంలోని పలు సెంటర్లలోనూ ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదురైనట్లు సమాచారం. కాగా హయాత్ నగర్ అయాన్ డిజిటల్ జోన్ కేంద్రంలో సర్వర్ డౌన్ కారణంగా ఇప్పటి వరకు అభ్యర్థులను కేంద్రంలోకి అనుమతించారు. అభ్యర్థులంతా రోడ్లపైనే నిరీక్షిస్తున్నారు. కాగా ఈ ఆలస్యం ప్రభావం తర్వాత షెడ్యూల్లో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులపై పడనుంది. పీజీటీ పరీక్షలు ఈ నెల 2 నుంచి ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు పూర్తయ్యాయి. కానీ ఇంగ్లీష్ పరీక్షకు మాత్రం సర్వర్ డౌన్ కావడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.